పట్టణానికి చెందిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలో సంకీర్తన బృందం సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ సభ్యులకు సూచించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణం నందు సంకీర్తన బృందం పరిచయ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్, సంకీర్తన బృందం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మూర్తి అనురాధ, ఆర్ లక్ష్మీ మృణాలిని, ఉపాధ్యక్షులుగా జంజం కృష్ణకుమారి, సహాయ కార్యదర్శులుగా గుడివాడ శివపార్వతి, మడుపల్లి లక్ష్మీ సునీతలను ప్రకటించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ సంకీర్తన బృంద సభ్యులను ఏడుకొండల స్వామికి ప్రీతిగా ఏడుకొండల పేర్లతో గ్రూపులుగా విభజించినట్లు కిరణ్ కుమార్ తెలిపారు. ఒక్కో గ్రూపులో 10 మంది సభ్యుల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. సంకీర్తన బృందం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. ట్రస్ట్ ఆశయ సాధనకు సభ్యులు తమ వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని మూర్తి అనురాధ తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, పలువురు ట్రస్ట్ సభ్యులు, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. మనం ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి గురించి, అలాగే శ్రీమన్నారాయణ గురించి 10 మంది తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక భజన సమాజాన్ని రూపుదిద్దుకోవాలని చెప్పని సంకల్పంతో ఈ రోజున శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అనే పేరుతోటి ఒక 60 మంది సభ్యులతోటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఈ రోజున మనం ఎంతో వైభవంగా ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క బృందంలో 7 కొండల స్వామికి 7 కొండల పేర్లు ఎలా ఉన్నాయో అలాగే ఈ బృందంలో 7 కొండల పేర్లతో 7 గ్రూపులను కూడా మనం డివైడ్ చేసుకుని ఆ 70 మంది తోటి 7 గ్రూపులను డివైడ్ చేసుకుని అంజనాద్రి గ్రూపు, శేషాద్రి గ్రూపు, నీలాద్రి గ్రూపు, గరుడాద్రి గ్రూపు, వృషభాద్రి గ్రూపు అలా 7 గ్రూపులు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా 7 గ్రూపుల్లో ఉండి ప్రతి వారము కూడా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ లక్ష్యంగా జరుపుకుని సంకీర్తన బృందం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తోంది. వచ్చే వారం నుండి ఈ కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణంలో, అలాగే శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ యొక్క స్థల ప్రాంగణంలో మనం ఈ గొప్ప కార్యక్రమాన్ని నాంది పలుకుతున్నాము. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున రొంపిచెర్ల కిరణ్ కుమార్ గారు చైర్మన్, వారు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారండి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అని. దానికి నన్ను అధ్యక్షురాలుగా, వీరిని సెక్రటరీగా పెట్టారు. 7 గ్రూపులుగా విభజించి ఒక కార్యక్రమం ఏదైనా జరుగుతుంటే అందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఏర్పాటు చేయాలి అని అంటే వాళ్ళని 7 గ్రూపులుగా విభజించారండి. ఆ 7 గ్రూపుల లీడర్లు వాళ్ళకి కార్యక్రమం యొక్క వివరాన్ని అందజేస్తారు. ఇలా ఏర్పాటు చేసిన దానికి ఇంకొక వారం రోజులు మాత్రమే టైం ఉంది. ఈ వారం రోజుల్లోపు ఇంకెవరైనా కొత్తగా సభ్యులు పేర్లు ఇవ్వదలుచుకుంటే కిరణ్ గారిని సంప్రదించవచ్చు. ఈ ఆధ్యాత్మిక సేవయే పరమోన్నతిగా భావించిన కిరణ్ కుమార్ గారికి, మా వికనస శ్రీనివాస ట్రస్ట్ వారికి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంఘం తరఫున మా బృంద సభ్యులందరూ సహకరిస్తామని, ఆయన ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా మేము ఒక అడుగు ముందుకు వేసి వారికి అన్ని విధాల సహకారం